నమస్తే వీధిని స్వాతంత్ర లక్ష్యం సమాజం మరి ఏప్రిల్ 4th నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ కేంద్రం ప్రతి గింజ కొనాల్సిందనే ఉద్దేశంతో మరి మండలాల ధర్నాలు చేసుకుంటూ అలాగనే మరి జాతీయ బృందాలు చేస్తూ నేడు ఢిల్లీలో కేసీఆర్ దీక్ష చేస్తున్న సందర్భంలో ప్రస్తుతం మనతోటి ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి గారు, గొల్సివాస్ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. వారండి మరి కూడా చెప్పండి సార్, మొత్తం మీద చూస్తే ఎన్ని వందల మంది వచ్చే అవకాశం ఉంది? కొన్ని వేల మంది ఈరోజు రాబోతున్నారు. ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఈరోజు ఢిల్లీ ధర్నాలో పాల్గొంటున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రైతుల అన్యాయం ఏదైతే జరుగుతుందో ఆ అన్యాయం మీద పోరాడటానికి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో 1 నేషన్ 1 పాలసీ ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పంజాబ్లో మరి హర్యానాలో రైతులు పండించిన పంటనంతా కొంటారు, కానీ తెలంగాణ రైతులు పండించిన పంటను కొనరా. గతంలో 2013 నుంచి 2011 నుంచి జరిగిన అగ్రిమెంట్ ఏముంది? కేంద్ర ప్రభుత్వం యొక్క FCI సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కొని మాకు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక అంగీకారం ఒప్పందం చేసుకుంది. అప్పటి నుంచి FCI డైరెక్ట్గా కొనకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కొని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు తీసుకుంటారు రైతు? మరి ఏం వివక్ష వచ్చింది అంటే తెలంగాణలో ఉన్న రైతులను ఇబ్బంది పెట్టాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఈ కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ కుట్రని ప్రజలకు తెలియజెప్పేసి కేంద్ర ప్రభుత్వం పోరాటం జరిపి తప్పనిసరిగా తెలంగాణ రైతులకు న్యాయం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం. ఈ సభ ద్వారా కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు? తర్వాత అల్టిమేట్ ఏముండబోయే అవకాశం ఉంది? ఏం లే, పోరాటం చేస్తాము. తప్పనిసరిగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనే వరకు విశ్రమించమని చెప్పేసి సందర్భంగా చేసుకుంటాం.